మనం ఎవరిని చూసి అసూయ పడకూడదు. ఎంత కష్టపడితే ఆడి స్థితిలోకి వచ్చారో మనకు తెలియదు కదా. అసూయ పడిపోతే ఎవరిని చూస్తాను అది చూసి అసూయ పడిపోతాం. ఆ వెనకాలని ఎఫర్ట్ మనం చూడడం. అది మన దగ్గర ఉన్న తెలివి తక్కువతనం ఎక్కడ ఉందంటే, ఒక మనిషి అభివృద్ధిలోకి వస్తే ఆ మనిషి వెనకాలన్న ప్రయత్నం ఎంత ఉంది, సాధన ఎంత ఉంది మన కళ్ళ కనపడదు. ఆ కళ్ళ కనపడకపోవడంలో మనకు అసూయ వస్తుంది. అసూయ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు అసూయ ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? జ్వరం ఉంటే థర్మామీటర్ నోట్లో పెట్టుకోవచ్చు. థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటే మనకు జ్వరం ఉందో లేదో తెలుస్తుంది మనకి. మరి అసూయ మనకు ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అసూయ ఎలా తెలుస్తుందంటే, మీలో ఏదైనా మంచి గుణం ఉందనుకోండి, ఆ గుణం నాకు దోషం కింద కనిపిస్తుంది అనుకోండి అసూయ. నిజంగా మీలో మంచి గుణం ఉందనుకోండి, గాంధీ గారి మహాత్ముడు అనుకున్నాడు, మహాత్ముడు కాదు దురాత్ముడు అంటాం అనుకోండి మనం, అది అసూయ. అంటే మీలో ఏదో నాకు మంచి గుణం అంటే ఆ మంచి గుణం నాకు దోషంగా కనిపిస్తుంటే అది అసూయ. మీలో ఏదో నిజంగా మంచి ఉంటే ఆ మంచి నాకు చెడు కింద కనిపిస్తుంటే నాలో అసూయ ఉన్నట్టు గుర్తుంది. వేరుకు పట్టిన పురుగు ఉంటుంది చూడండి, ఆ వేరుకు పట్టిన పురుగు మనం పైగా స్ప్రే చేస్తే అది చావదు. అది ఆకులకి స్ప్రే చేస్తే ఎండిన చావదు, వేరుకు పట్టిన పురుగు. అదేవిధంగా అసూయని వాడు మూలంలో కుళ్ళిపోతూ ఉంటాడు. వాడికి రేణింపు ఉండదు. వాడికి ఏదైనా చేసినా మాట్లాడడానికి దానికి రేణింపు ఉండదు, వాడు కుళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఎదట మనిషిలో ఉన్న గుణం కూడా దోషం కింద ఎవరికైతే కనిపిస్తుందో వాడు ఏమంటారు? అసూయపరుడు అంటారు.